వెల్కమ్ టు మనీషా వ్లాగ్స్. ఈరోజు మనమైతే హ్యాబిట్ ఫర్ హోమ్ మేకింగ్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. హోమ్ మేకింగ్ అంటే ఒక పని కాదు, రకరకాల పనులన్నీ కలిపి, ఇంటి పనులన్నీ కలిపి హోమ్ మేకింగ్ అంటారు. పెద్దగా ఎవ్వరు గుర్తించరు దీన్ని, కానీ కంటిన్యూస్గా ఉంటుంది. మనం అలసిపోయి రిపీటెడ్గా చేసే పనులే. కానీ ఇంకొక విధంగా చూస్తే ఇది ఒక సిస్టమ్. ప్రాపర్ మైండ్ సెట్తో చిన్న చిన్న హ్యాబిట్స్ని కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వడం వల్ల హోమ్ మేకింగ్ గురించి క్లారిటీ తెచ్చుకొని సింప్లిఫై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో మనం కూడా బెటర్గా ఫీల్ అవ్వచ్చు. మనం కిచెన్ వర్క్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, అటు హెల్త్ ట్విస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ కుకింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇంకా ఓవరాల్గా హోమ్ మేకింగ్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నంబర్ 1, హోమ్ మేకర్గా వన్ ఆఫ్ ది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఇల్లుని నీట్గా ఉంచడం. ఇల్లు నీట్గా ఉండాలి అంటే మనం పాటించాల్సిన బేసిక్ రూల్ ఏంటిదంటే ప్లాట్ఫామ్స్ని నీట్గా ఉంచడం. ప్లాట్ఫామ్స్ గందరగోళంగా మారకూడదు, వాటి మీద అనవసరమైన వస్తువులు ఉండకూడదు అని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇల్లు నీట్గా ఉంటుంది, ఎక్కడి వస్తువులు అక్కడ పేరకుండా ఉంటాయి, ఎక్కడి వస్తువులు అక్కడికి వెళ్తాయి, అనవసరమైన వస్తువులు డస్ట్బిన్లోకి వెళ్తాయి. మీ ఇంట్లో ఉన్న ప్లాట్ఫామ్స్ని ఐడెంటిఫై చేసుకోండి. ఎప్పటికప్పుడు వాటిని సర్దుతూ ఉంటే హ్యాబిట్ డెవలప్ అవుతుంది, దానివల్ల మీరు యాక్టివ్ అవుతారు. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి చెకింగ్. అంటే మన ఫోన్ని చెక్ చేయడం కాదు, యాజ్ ఏ హోమ్ మేకర్గా మనం కొన్ని చెక్ చేస్తూ ఉండాలి. ఫ్రిడ్జ్లో పడేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫ్రిడ్జ్లో ఎక్స్పైర్ అయిన ఏమన్నా ఉన్నాయా అని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సరుకులు కొనే ముందు ఆల్రెడీ ఏమైనా ప్యాకెట్స్ ఉన్నాయా, చాలా రోజుల నుంచి వాడని ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేయాలి. కొన్ని రూమ్స్లో సెల్ఫ్లలో కొన్ని వస్తువులు మనం వాడనివి వెనక్కు వెళ్ళిపోతూ ఉంటాయి, మనం మర్చిపోతూ ఉంటాం, ఎప్పుడో కనిపిస్తాయి, ఇది కూడా ఉందా అని అనుకుంటాం. సో ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేస్తూ ఉంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటాం. ఇల్లు కూడా మంచిగా డీక్లటర్ అవుతుంది. అలానే రూమ్ నుంచి బయటికి వెళ్ళే ముందు ఆ రూమ్లో ఏమైనా బయటికి తీసుకెళ్లాల్సిన వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకొని తీసుకెళ్తే కొంచెం పని అయితే తగ్గుతుంది. అలాగే అనవసరంగా లైట్ ఫ్యాన్స్ ఆన్లో ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ కూడా ఆదా అవుతుంది. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి మీ ప్లాన్స్, ఐడియాస్ రాసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి. యాజ్ ఏ హోమ్ మేకర్గా మనకు చాలా విషయాలు ఆలోచిస్తాం. ఎగ్జాంపుల్కి అయితే షాపింగ్ లిస్ట్, మీల్స్ ఐడియాస్, ఇంట్లో మనం చేయాల్సిన పనులు, ఫ్యూచర్ ప్లాన్స్, కొత్త ఐడియాస్, ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే బ్రెయిన్ ఫుల్ అయిపోతుంది. అందుకే ఒక నోట్బుక్ కానీ, ఒక ప్లానర్ కానీ, లేదా ఒక వైట్ బోర్డ్ అయినా సరే మీ ఐడియాస్, ప్లాన్స్ రాసుకోవడానికి ఒక ప్లేస్ ఫిక్స్ చేసి పెట్టుకోవాలి, సడన్గా ఐడియాలు ఏమన్నా వస్తే రాసుకోవడానికి. నెక్స్ట్ వీక్ ఏదైనా పార్టీ ఉంటే దానికి గిఫ్ట్ కొనాలంటే రాసి పెట్టుకోండి. అలాగే కొన్ని సరుకుల లిస్ట్ రాసి పెట్టుకుంటే మన పని ఇంకా ఈజీగా అవుతుంది. మనకు వచ్చే కొన్ని ఐడియాస్ రాసి పెట్టుకుంటే అవి బ్రెయిన్లోనే ఉండి స్ట్రెస్ ఫీల్ కాము. అవి ఒక పేపర్ పైన పెడితే మన స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి గోల్డెన్ అవర్స్ ఆఫ్ ది డే. రోజులో కొన్ని గోల్డెన్ అవర్స్ ఉంటాయి, వాటిని మీ గురించి మీరైతే కేటాయించుకోండి. అప్పుడు మీకు కూడా సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కొద్దిగా టైం అనేది మిగులుతుంది. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి ముందు చూపు. మీ పిల్లలు బయట ఫుడ్ బాగా తింటున్నట్లయితే మీరు ఇంట్లోనే హెల్తీగా ఏవైనా స్నాక్ చేసి రెడీగా పెట్టారనుకోండి, వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడనట్టు మంచి హెల్తీ ఫుడ్ ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకోవచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి ఎక్కడి వస్తువులకు అక్కడ ఒక ప్లేస్ అనేది ఉంచాలి. ఒక వస్తువుకు ఒక ప్లేస్ అనేది ఫిక్స్గా ఉంచితే మనం ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్తే ఈజీగా దొరుకుతుంది. ఇటు కాకుండా అటు, అటు కాకుండా ఇటు పెడితే మనకు అది టైంకు దొరకదు. ఏదానికైనా సరే ఒక ప్లేస్ ఫిక్స్ చేసి పెట్టుకోవాలి, అయితే మన పని ఇంకా ఈజీగా అవుతుంది, స్ట్రెస్ లేకుండా ఉంటాం. ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ఫాలో అవుతారు, మనకు కూడా ఇల్లు సదిరేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ లేకుండా. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి డిఫరెంట్ యాడ్స్. అంటే అందరికన్నా ఒక గంట ముందు లేవడం. అందరికన్నా ఒక గంట ముందు లేస్తే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవ్వరు అమ్మ అని పిలవరు. కాబట్టి మీ గురించి కొంత టైం తీసుకోవడానికి మీకు
టైం ఉంటుంది. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి కిచెన్ని నీట్గా సర్దుకోవడం. రోజు రాత్రి పడుకునే ముందు కిచెన్ని నీట్గా సర్దుకుంటే పొద్దున లేచి మనకు కిచెన్ నీట్గా కనిపిస్తే వంట చేయడానికి బాగా మైండ్ ఉంటుంది. అదే మెస్సీ మెస్సీగా ఉంటే ఏం చేద్దాంలే అనిపిస్తుంది, అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. పడుకునే ముందు 5-10 నిమిషాలు కొంచెం కిచెన్ సర్దుతూ ఉంటే రేపు కావాల్సినవి రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ కామ్గా స్టార్ట్ అవుతుంది. లైట్గా పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం కూడా పని ఇంకా ఈజీ అవుతుంది. పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయడం, మీ హస్బెండ్కి ఆఫీస్కి పంపించడం అలాంటివి. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి రివ్యూ అండ్ రీసెట్. ఇదేంటిదంటే మనకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇల్లు ఒక రకంగా ఉంటుంది, పిల్లలు పెద్దగా అయితే ఒక రకంగా ఉంటుంది, పిల్లలకు హాలిడేస్ ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకొక రకంగా ఉంటుంది. అన్నిటినీ మనం ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇల్లు నీట్గా లేదు, ప్రతిసారి ఇల్లు నీట్గా ఉండాలని మనం అనుకోకూడదు. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు బాగా మొత్తం మెస్సీ మెస్సీగా ఉంటుంది, కానీ డస్ట్ లేకుండా చూసుకోవాలి. దానికే మనం స్ట్రెస్ ఫీల్ అయితే మన ఆరోగ్యమే పాడవుతుంది. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి మన బాడీని మనం గౌరవించుకోవడం. రాత్రి అందరు తిన్నాక తిని లేట్గా పడుకోవడం, పొద్దున పిల్లలకు స్కూల్ పంపించే హడావిడిలో టైంకి తినకపోవడం, టైంకు నిద్రపోకపోవడం ఇలాంటివన్నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందరి ఆరోగ్యం చూసే మనం గురించి మనం ఎవరు కేర్ చేస్తారు? కాబట్టి మన గురించి మనమే కేర్ తీసుకొని ముందుకు నడవాలి. మీ బాడీ ఏం మిషన్ కాదు, డోర్ మ్యాట్ కాదు, డస్ట్బిన్ కాదు. కాబట్టి మీ బాడీ గురించి కూడా మీరు కేర్ చెయ్యాలి. తర్వాత చూసుకుందాంలే అంటే మీ బాడీ మీద మీకు శ్రద్ధ లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. టైం దొరికినప్పుడల్లా బుక్స్ చదువుతుంటే మనకు కూడా జ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, మంచిగా అన్ని విషయాలు అర్థమవుతాయి. నేను చాలా విషయాలు అయితే కొన్ని బుక్స్ చదివే నేర్చుకున్నాను. మీకు కూడా కొన్ని బుక్స్ చదివించేయమంటే కామెంట్ చేయండి, చేస్తాను. ఈ వీడియోలో నేను కొన్ని హ్యాబిట్స్ అయితే చెప్పాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం తడబడుతూ చెప్పాను. మధ్యలో చిన్న సౌండ్స్ వచ్చాయి. అది మా చిన్న బాబు ఉన్నాడు, 1 ఇయర్, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే బెల్ నొక్కండి, నా నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలని కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు చేస్తాను. దీనికి కంటిన్యూ పార్ట్